హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇంకా శైలు రాఘవేంద్ర అయితే స్కూల్కి వెళ్ళిపోయినారు. ఇంకా మాకైతే పని లేదులేండి, పని ఉంది. మేమే లీవ్ అయితే వేసేసినాం ఈరోజు. ఇంకా మా ఇంటి నెలలో చెయ్యి కాలు నొప్పి అయ్యలేదు ఈరోజు పోయేకి అని, అందుకే లీవ్ అయితే వేసేసినాము. ఇంకా నేనైతే పూజ అంతా చేసుకునేసినాను. ఇంకా గుడికి అయితే పోదాము అనేసి రెడీ అయినాను నీళ్ళు పోసుకొని. ఇంకా మా ఇంటి శైలుని వదిలేకపోయినాడు, ఇంకా రాలే. రాఘవేంద్రని అయితే వదిలేసి వచ్చే, ఇంకా శైలుని వదిలేకపోయినాడు. ఇప్పుడు వాళ్ళు లీవ్ ఉన్నప్పుడు వదులుమని అడుగుతారు ఇద్దరును, అందుకనేసి రావేంద్ర అయితే ఏడు గంటలకు వెళ్ళిపోతాడు కదా, అందుకే 7 గంటలకు రావేంద్రని వదిలేసి వచ్చే. ఇంకా ఇప్పుడైతే శైలుని వదిలేసి వచ్చేకపోయినాడు, ఇంకా రాలేదు. నేను నీళ్ళు పోసుకొని ఇంకా నీళ్ళు అయితే తోడిచ్చేసి పోయా నాకు. ఇంకా నేను నీళ్ళు పోసుకొని రెడీ అయితే రావేంద్ర శైలు నిన్నే పోసుకొనేసి నీళ్ళంతా. ఇంకా మా ఇంటి పొద్దున్నే లేచి పోసుకున్నాడు, ఇంకా నేను పోసుకొనేసి ఇంకా నేనైతే రెడీ అయ్యి కూర్చొని ఉన్నాను. ఇంకా రాలే, యాడ్ మీటింగ్ పెట్టినాడో ఏమో మా ఇంటి ఏం చెప్పాయా పోయి అర్ధగంట అయింది. పోయి యాడున్నాడో ఏం చేస్తున్నాడో. ఫోన్ కూడా ఇడే ఉంది, లేకపోయింటే ఫోన్ అన్నా చేస్తా అంటే ఫోన్ ఇడే పెట్టేసిపోయినాడు. ఎవరన్నా దొరికితే చాలు మాటలకు నిల్చుకొని వేస్తాడు, రాడు. అదొక ఉంది మా ఇంటాయనకి. అంటే ఫ్రెండ్షిప్ అని ఎవరు లేరులేండి, ఒక్కడే పాపము. ఎవరన్నా దావలో చిక్కితే మాట్లాడిస్తారు, అట్లా మాట్లాడుకొని నిలిచిపోతాడు. ఇంకా ఈరోజు అయితే సోమవారము, ఇంకా శివాలయంకి అయితే పోదామనేసి ఇంకా నేనైతే నీళ్ళు పోసుకొని రెడీ అయినాను. ఇంకా వస్తాడేమో అని చూస్తా, అప్పటి నుంచి రాలే. ఇంకా టిఫిన్ కూడా చేయలేదు. ఇంకా గుడికి పోయి వచ్చేసి చేద్దాంలే అనేసి నేను ఇంకా అట్లే ఉన్నాను. శైలు అయితే పోయింది బ్యాగ్ అంతా ఎత్తుకొని. ఇంకా ఇల్లంతా టిఫిన్ చేసేసి ఇంకా రావేంద్ర క్యారీ కట్టి పంపించేసినాను. ఇంకా శైలు అయితే ఇంకా 4 గంటలకే వచ్చేది. ఇంకా ఎడన పోదామంటే మా ఇంటి కొంచెం చాలా ఈపు నొప్పి, కాళ్ళు చేతులు నొప్పి అంట, అందుకే ఇంకా ఎందుకు అడిగేదిలే అనేసి నేను ఊరికే అయిపోతాయి. లేకపోతే ఎక్కడైనా పోదాము అని చెప్తాడు లీవ్ ఉన్నప్పుడు. కొంచెం రెస్ట్ తీసుకొని ఈరోజు బాగా ఫుల్గా ఒకేసారి పని చేసినాడు. మొన్న శనివారం నేను పోలే, మా ఇంటి శనివారం పని చేసినాడు, మళ్ళీ నైట్ చేసినాడు. మళ్ళీ శుక్రవారం శనివారం పని లేదు నాకు, మా ఇంటి ఉండే. శుక్రవారం ఒక నైట్ చేసినాడు, శనివారం చేసినాడు. అంటే చేయలేదులేండి, 10-11 వరకు చేసి ట్యూబ్లు వస్తేనే ఇంకా కుక్కలు అరుస్తాయి రోడ్లో అనేసి ఇంకా ఫ్యాక్టరీలోనే పనుకొనేసినాడు. ఇంకా నేనైతే కాసుకోని ఉన్నా, ఏం చేస్తున్నాడో ఏమో. టైం వచ్చేసి 8:45 అయింది, కాసుకోని ఉండ. ఎప్పుడు వస్తాడో ఏమో చూద్దాం. రాని రోజు ఉంది నా చేతి. నన్ను వదిలేసిపోయినాడు మీటింగ్ కొట్టేకి. తలారిని అని కూర్చొని ఉన్నా, చాలా తేముంది. చూడండి ఎంత సేఫ్ అయినాడు, ఇలా చేస్తాడు. ఏం చెప్పాను పొయ్యి నీళ్ళు పోసుకొని సేవింగా కడుక్కరపో. ఆడెట్లు కడుగుతుంది, కడుగురాపో. అవునా, సరే పదా గుడికి పోయేద్దాం, టైం అయిపోయింది నాకు. నువ్వు వస్తావని కూర్చోండి నేను. బాగున్నావులే. నగితే చాలు కళ్ళు మూసుకోపోతాయి. ఏమో కోపమా నీకు? అంత సీన్ లేదు నీకు. కోపం వచ్చే అంత పని ఏం పెట్టలేదు మా ఇంటికి. ఎప్పుడు నగ్గుతానే ఉంటాడు ఫ్రెండ్స్, అసలు నగ్గుతానే ఉంటాడు. యాడ పోయింటు చెప్పు. ఇంకా మేమైతే గుడికి పోయి వచ్చేస్తాం. ఇంకా ఇడ్లీలు అయితే కట్టించుకొచ్చినాడు మా ఇంటి ఆయన. తిను నువ్వు. నువ్వు చాలా చిన్నపిల్లడు కదా. ఇడ్లీలు అయితే కట్టించుకొని ఇంకా వదిలి కట్టించుకొచ్చినాడు. వడ్లు ఇడ్లీ.
ఇంకా పొద్దున్నే ఉంది, నిన్నట్టే ఉంది సార్ అంతా, అందుకే ఏమి చేయలేదు నేను. ఇంకా రాఘవేంద్ర ఎత్తుకొని పోయా. ఇంకా అన్నం అయితే అయ్యింది, ఇంకా చికెన్ ఉంది, అందుకే నీళ్ళు పోసుకొని బిర్యానీ వెళ్ళిపోతాయి. చేపల పులుసు ఉంది, నేనైతే తినేస్తాను, ఆకలి అయితే ఉంది. ఇంకా మా ఇంటి చూడండి, తిక్క తిక్క వన్లన్నీ చేస్తా అంటాడు. ఇడ్లీ తినో చల్లగా అవుతుంది, అన్నం పెట్టుకొస్తా నేను. రాఘు శైలుకి షూ ఇచ్చినారు, సరిపోయిందా వేసుకొని చూస్తావా? ఇంకా ఇవి శైలువి వెళ్ళప్ప షూలు ఇచ్చినారు. అగో ఇవి శైలు వేసుకొని చూస్తురా అమ్మా, ఇవి రాఘు నువ్వు వేసుకొని చూస్తురా. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇంకా నేనైతే చపాతీ అయితే చేస్తున్నాను, చపాతీలు అయితే చేస్తానులేండి. ఇంకా పిల్లోళ్ళు అయితే పనుకొని ఉన్నారు. ఇంకా నేను వంట అయితే చేసేసినానులేండి. ఇంకా నైట్ అయితే ఇంటికి వచ్చినాను. ఇంకా పిల్లోడు పాస్తా తినాలని చెప్పి, అందుకే ఇంకా అన్న నంబర్ ఇప్పించుకొని వచ్చింది. అందుకే పాస్తా అయితే రాఘవేంద్రపై తీసుకొచ్చా. ఫోన్ చేసి చెప్పిండి, చేసి పెట్టిండి అన్న, మా పిల్లోని పంపిస్తాను అని. ఇంకా మా ఇంటాయన వీడియో చూస్తే ఏం తిడతాడో తెలీదు, మా ఇంటాయన తెలీదు. మేము తెచ్చుకొని తినింది నైట్కి పోయిండే, అందుకనేసి ఇంకా అట్లే ఒక జ్యూస్ అయితే తెప్పించుకున్నానులేండి. తినిన తర్వాత జ్యూస్ తాగితే బాగుంటుంది అనేసి ఇంకా తెప్పించుకున్నాము. ప్లీజ్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మ్యాగీ అయితే చేస్తున్నాం, మ్యాగీ అయితే తెచ్చినానులేండి. ఇంకా ఇట్లా ఐస్ అయితే తీసుకొని వస్తుంది వచ్చేటప్పుడు, ఇంకా శైలు రాఘవేంద్ర తింటారు అని ఇంకా నేనైతే తెచ్చుకోలే, వాళ్ళిద్దరికి తెచ్చినాను. ఇంకా రాఘవేంద్రకి నైట్ ప్యాంట్లు లేవు, బనీన్లు లేవు, చాలా చినిగిపోయింది కొంచెము, అందుకనేసి ఇంకా టైం ఉండలేదు తెచ్చేదానికి. ఇంకా ఈరోజు అయితే తీసుకొని వచ్చినాను, 4 ప్యాంట్లు అయితే తీసుకొని వస్తున్నాయి. 4 ప్యాంట్లు 4 బనీన్లు అయితే తీసుకొచ్చినానులేండి, రోజు వాడుకునేకి ఇంట్లో మనకు లేవు, అందుకనేసి. ఇంకా శైలుకి అయితే నైట్ డ్రెస్ తీసుకొచ్చింది కదా మొన్న, ఇంకా రాఘవేంద్రకి అయితే తీసుకొచ్చిన ఈ బనీన్లు, మళ్ళీ నైట్ ప్యాంట్లు అయితే తీసుకొని వచ్చినాయి. ఇంకా టీ షర్ట్లు అయితే కావాలి కొన్ని, ఒక 5-6 టీ షర్ట్లు అయితే తీసేయాలి రాఘవేంద్రకి. ఇంకా బనీన్లు ప్యాంట్ అయితే తెచ్చినానులేండి పోయి. ఇంకా టైం వచ్చేసాను. బాధలుంటాయి, బంకులుంటాయి, బంగారాలుంటాయి, బాధలుంటాయి, బాకీలుంటాయి, భారాలుంటుంటాయి. మనిషి అన్న బోటికి మామూలే, ప్రతి పూట తప్పని పేసిలే, అడపా దడపా హిడిసే గడప, ఎట్టి పిప్పి పీలే పోతావుతిగా. వారానికి వెయ్యి నా కోసం రాయి, నెలకోసారైనా నీకెత్తాయి హాయి. అరకాసులు తీరి అరవంకి లేయి, స్వర్గానికి దారి చూపిద్దాం వచ్చేయి. అందం బిందులున్నాయి దాదా, ఆలోచిస్తా పోతే ఆలస్యమైపోదా. హల్లో 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 బాబా సీరా సొక్కా సిక్కడి పోవాలో. హల్లో 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 బాబా సిగ్గు గట్ట నొక్కడి పోవాలో. తెచ్చినాను నేను, గోబీనే. గోబీ తినాలి కదా, గోబీ ఎందుకు ఏమో అడిగే తింటాను అని. ఇంకా నేనైతే తరకారీ అయితే తీసుకొచ్చేస్తే అడున్నాయి అన్నీ ఎత్తి పెట్టాలి. హాయ్ అండి. ఇంకా పాస్తా అయితే చేస్తున్నాను, పొద్దున్నే లేసేసి ఇంకా ఒక పక్క పాస్తాకి అయితే పెట్టేసినాను. పప్పు ఉంది అందుకనేసి ఇంకా పాస్తా చేసుకొని, పప్పు అయితే ఉంది అందుకే ఇంక అన్నం అయితే చేసేసినాను. ఇంకా రాఘవేంద్ర వాళ్ళకి శైలు వాళ్ళకి అయితే లీవ్ ఉందిలేండి,
ఇంకా సెకండ్ సాటర్డే, అందుకే లీవ్ అయితే 2 రోజులు ఇచ్చినారు లీవ్. కౌడు పండుగ ఒకటి ఉంది మా ఊర్లో, కౌడుల పండుగ చేస్తారులేండి మన ఆంధ్రాలో. కౌడుల పండుగ అయితే ఉంది. ఇంకా ఇది వచ్చేసి నైటు ఎగ్ రైస్ అయితే తెప్పించుకున్నాను. ఇంకా మా ఇంటాయన లేడు, నైట్కి పోయినాడు. ఇంకా ఏం చేసేదిలే అనేసి ఎగ్ రైస్ అయితే తెప్పించుకున్నాను. ప్లీజ్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.